హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ లో ఇండెక్సింగ్, స్లైసింగ్ మెథడ్స్ ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం పైథాన్ లో స్ట్రింగ్ ని సింగిల్ కోటెడ్స్ తో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోటెడ్స్ తో అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రింగ్ ని ఇనిషియలైజ్ చేసుకొని చూపిస్తా. సపోజ్ నేమ్ ని నేను ఫస్ట్ డబుల్ కోటెడ్స్ లో ఇచ్చి చూపిస్తా, జాన్. నెక్స్ట్ ఇంకొక నేమ్ ని కూడా నేను ఇప్పుడు సింగిల్ కోటెడ్స్ లో ఇస్తాను, ఆలిస్. తర్వాత ప్రింట్ నేమ్ నేమ్ 1. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి, సారీ వేరే దాంట్లో రన్ అయింది. ఇదిగో కనబడుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ కోటెడ్స్ లో ఇచ్చిన ఆలిస్ కూడా రన్ అయింది, జాన్ కూడా రన్ అయింది, డబుల్ కోటెడ్స్ లో ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మనం స్లైసింగ్ ఎలా చేసుకోవాలి, ఇండెక్స్ ద్వారా మనం వాల్యూస్ ఎలా పొజిషన్ చేసుకోవాలి అవన్నీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నాకు నేమ్ లో జాన్ అనే వర్డ్ మొత్తం వద్దు, నాకు జస్ట్ సింగిల్ మిడిల్ లో ఉన్న హెచ్ ఒకటే కావాలి. నేనేం చేస్తానంటే ప్రింట్. ఈ ఇండెక్సింగ్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో ఇస్తాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని ఇస్తాయి. ఇప్పుడు జే అనేది 0 వాల్యూ హోల్డ్ చేస్తుంది, ఎన్ అనేది 3 హోల్డ్ చేస్తుంది. ఇండెక్సింగ్ అనేది 0 తో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు జాన్ అని ఉంది, జాన్ లో నాకు ఒక హెచ్ఏ కావాలి. ఇప్పుడు హెచ్ ఏ పొజిషన్ లో ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉంది. అంటే 0, 1, 2. కాబట్టి నేను 2 ఇచ్చి నేమ్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కావాలని చెప్పి నేను అడిగా. అంటే థర్డ్ ఎలిమెంట్ సెకండ్ ఇండెక్సింగ్ ఉంది దానికి. పొజిషన్ వేరు, ఇండెక్సింగ్ వేరు. ఇండెక్సింగ్ అనేది 0 తో స్టార్ట్ అవుద్ది, పొజిషనింగ్ అనేది 1 తోనే ఉంటుంది. ఇప్పుడు హెచ్ అనేది థర్డ్ ప్లేస్, కానీ ఇండెక్స్ లో 2 అది. ఇప్పుడు నేను రన్ చేసి చూపించా, హెచ్ ఒకటే వచ్చింది. లేదా ఇప్పుడు నాకు హెచ్ ఒకటే కాదు, ఓ కూడా కావాలనుకుందాం. స్క్వేర్ బ్రాకెట్స్ లో నేను 1 ఇచ్చా, అంటే ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నది కావాలి మనకి. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, హెచ్ ఓ. నేను హెచ్ ఇచ్చిన తర్వాత ఓ ఇచ్చా కాబట్టి అలా ప్రింట్ అయింది. ఇక్కడ ఆర్డర్ అవసరం లేదు, ఇండెక్స్ మీరు ఎలాగైనా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ప్రింట్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ 1 ప్లేస్ లో 0 ఇస్తాను, 0 ఇచ్చి రన్ చేస్తాను. ఇదిగోండి, హెచ్ జే. ఈ విధంగా మనం ఇండెక్స్ ద్వారా మనం క్యారెక్టర్స్ ని ఆ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్. నెగిటివ్ ఏంటంటే ఎండ్ నుంచి రిట్రీవ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ -1 అని ఇచ్చా, వెనకాల నుంచి చూసుకుంటే మనకి -1 ఎలా వచ్చుద్ది, ఎన్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. చూపిస్తారు చూడండి, సేవ్ చేసి ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం. ఇదిగోండి, ఎన్ అనేది ప్రింట్ అయింది. అంటే ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -1 తో స్టార్ట్ అవుతుంది, అది కూడా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఏంటి, ఎన్ అనేది -1, హెచ్ అనేది -2. కావాలంటే ఇక్కడ 2 ప్లేస్ లో నేను -2 పెట్టి ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, హెచ్ ఎన్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఎంత, హెచ్ఏ కదా. లేదా నేను 2 ప్లేస్ లో 3 ఇచ్చి చూపించా. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇదిగో ఓ ఎన్ అంటే ఏంటి, -1, -2, -3. ఓ అనేది థర్డ్ ఇండెక్స్ లో ఉంది, మైనసింగ్ లో, అంటే -3. కాబట్టి ఇక్కడ మనకి ఓఎన్. ఇలా నెగిటివ్ గా యూస్ చేసి, అంటే నెగిటివ్ యూస్ చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు వాల్యూస్ ని. ఇప్పుడు మనం స్లైసింగ్ చూద్దాం. స్లైసింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక వర్డ్ ని నాకు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా, ఇప్పుడు సపోజ్ జాన్ ఈస్ ప్లేయింగ్, మనకి ఇక్కడ స్ట్రింగ్ లో స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. ఇప్పుడు జాన్ ప్లేయింగ్ అని చెప్పాను, నాకేంటంటే జస్ట్ ఈజ్ ప్లే వరకే కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇండెక్సింగ్ చూస్తా. ఫస్ట్ 4 జాన్, తర్వాత స్పేస్ 5, 6, 7 ఈజ్ అనేది, మళ్ళా స్పేస్, అంటే 6 దగ్గర నుంచి స్టార్ట్ అనేది స్టార్టింగ్. ఇది ఎలా ఇచ్చుకుంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఇస్తారు, తర్వాత కాలన్ ఇచ్చి ఎండింగ్ వాల్యూ ఇస్తారు. అంటే 6 దగ్గర స్టార్ట్ అయింది ఈజ్, 7, 8, 9, 10, 11, 12, 13, 14. నాకు 14 దాకా కావాలి. ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నా, అంటే నాకు ఈజ్ ప్లేయింగ్ వరకే రన్ అవ్వాలి. నేను సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఈ విధంగా మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈజ్ ప్లేయింగ్. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, 6 నుంచి ఇచ్చాం. అంటే ఏంటి,
4, 5, 6 అంటే ఐ తప్ప మిగతావన్నీ ప్రింట్ అవుతాయి. లేదు మనకి ఇచ్చిన పొజిషన్ తర్వాత నుంచి ప్రింట్ అవుద్ది కాబట్టి మనం 5 తీసుకున్నాం. ఇక్కడ 15 ఇచ్చాం. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు కరెక్ట్‌గా ఈస్ ప్లేయింగ్ అనేది రన్ అవుద్ది చూడండి. అంటే ఏంటి మీరు ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఇస్తారో దాని తర్వాత నుంచి ప్రింట్ అవుద్ది. ఎండ్ ఏది ఇస్తారో దాని ముందు దాకా ప్రింట్ అవుద్ది. ఈ విధంగా మనం స్లైసింగ్ జేసుకోవచ్చు. లేదు మనకి ఒక స్టెప్ అనేది ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు నేనిక్కడ 5, 15 అండ్ 2 ఇచ్చా. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తున్నా. అంటే ఏంటి 2 గ్యాప్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్టెప్ అనేది ఏంటంటే ఐ దగ్గర నేను స్టార్టింగ్ వాల్యూ అంటే ఇక్కడ స్పేస్ దగ్గర నుంచి కాదా ఐ అనేది స్టార్టింగ్ వాల్యూ. ఈజ్ స్పేస్ వెళ్ళిపోయినాయి. అంటే ఏంటి స్టెప్ 2 లీవ్ చేసుకుంటా వెళ్తుంది ఇక్కడ. లైక్ ఇప్పుడు ఐ అనేది లేదు. తర్వాత ఈ ఐ, ఎస్, పి 3 లేవు. తర్వాత ఎల్ వచ్చింది. తర్వాత ఏ లేదు. వై వచ్చింది. ఐ లేదు. ఎన్ వచ్చింది. జీ లేదు. అలాగా. నెక్స్ట్ మనం స్లైసింగ్ అయింది కదా! స్ట్రింగ్ మెథడ్ చూద్దాం. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్‌ని మొత్తం నేను అప్పర్ కింద ప్రింట్ చేసుకోవాలనుకున్నా. అంటే అప్పర్ కేస్ కింద. ఇప్పుడు జాన్ ఈస్ ప్లేయింగ్ నేను మొత్తం లోయర్ కేస్ కింద ఇచ్చా కదా! దీన్ని అప్పర్ కేస్ కింద ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నా. నేమ్ డాట్ యూపీపీఈఆర్ అప్పర్. సేవ్. రన్. ఇదిగోండి మొత్తం నాకు అప్పర్ కేస్‌లో వచ్చింది మెథడ్స్ స్ట్రింగ్‌లో. లేదు నాకు నేనిక్కడ అంతా క్యాపిటల్ ఇచ్చి చూపిస్తా. ఇక్కడ క్యాపిటల్‌లో ఇచ్చిన దాన్ని నేనిక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాపిటల్‌లో ఇచ్చా గదా! దీన్ని నేను లోయర్ కేస్‌లో కావాలనుకుంటున్నా. లోయర్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి లోయర్ కేస్‌లో రన్ చేసి చూపిస్తా. చూసారు కదా! ఇక్కడ అప్పర్ కేస్‌లో ఉందంతా ఇక్కడ లోయర్ కేస్‌లో వచ్చేసింది. అంటే ఏంటి అప్పర్ అంటే ఉన్న వాల్యూస్ అన్నిటిని అప్పర్ కేస్‌లోకి ఇచ్చుద్ది. లేదు మీరు స్టార్టింగ్ క్యాపిటల్ ఇచ్చి మిగతావన్నీ స్మాల్ ఇచ్చినా సరే మీకు అప్పర్‌లో కన్వర్ట్ చేసిద్ది. ఈ లోయర్ కూడా అంతే మీరు మొత్తం లోయర్‌లో ఇచ్చి ఒక వాల్యూ అప్పుడు ఇచ్చినా సరే అది మళ్ళీ లోయర్‌లోకి కన్వర్ట్ చేసుద్ది. ఇంకా మనకి స్ట్రిప్ కూడా. స్ట్రిప్ ఏంటంటే మనకి స్పేసెస్ రిమూవ్ చేసుద్ది. బిగినింగ్ దగ్గర, ఎండ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ నేను లోయర్ అనేది తీసేసి స్ట్రిప్ అని ఇస్తా. ఇదిగో సేవ్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి. సారీ. ఇదేంటంటే స్టార్టింగ్, ఎండింగ్ ఉన్న స్పేసెస్‌ని తీసేసుద్ది. ఇప్పుడు సపోజ్ నేను స్ట్రిప్ తీసేసాను. సేవ్ చేసి రన్ చేద్దాం. మనకిక్కడ స్పేస్‌తో సహా ప్రింట్ అయింది. అదే మనం స్ట్రిప్ యాడ్ చేసుకుంటే గనక స్టార్టింగ్, ఎండింగ్ ఉన్న స్పేసెస్‌ని తీసేసుద్ది. ఇదిగోండి. ఇది మనం స్ట్రిప్ యూజ్ చేయకపోతే స్టార్టింగ్, ఎండింగ్ స్పేసెస్ ఉండిపోయినాయి. స్ట్రిప్ యూజ్ చేస్తే గనక మనకక్కడ స్పేసెస్ లేవు. నెక్స్ట్ మనం టైటిల్. ఈ టైటిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి స్టార్టింగ్ లెటర్ ఒకటే క్యాపిటల్ కావాలి. మిగతావన్నీ స్మాల్ కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు నేను టైటిల్ అని ఇచ్చాను కదా! రన్ చేశాను. ఇదిగోండి. మనకి స్టార్టింగ్ లెటర్స్ ఒక్కటే క్యాపిటల్ వచ్చాయి. మిగతావన్నీ స్మాల్ వచ్చాయి. కానీ మనం ఏం చేసాము మొత్తం క్యాపిటల్‌లోనే ఇచ్చాం. స్పేసెస్ తీసేసి రన్ చేస్తున్నాను. ఇదిగోండి. స్టార్టింగ్ లెటర్స్ ఒకటే క్యాపిటల్ వచ్చాయి. మిగతావన్నీ స్మాల్ వచ్చాయి. నెక్స్ట్ రీప్లేస్. అంటే ఎప్పుడన్నా మనం 2 వాల్యూస్ రీప్లేస్ చేయాలనుకున్నాం. సపోజ్ నేను ఈస్ ప్లేయింగ్ అని తీసేసి ఈస్ రీడింగ్ అని పెడదాం అనుకున్నా. రీప్లేస్ అనేది యూజ్ చేస్తా. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్‌మెంట్‌లోనే చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక నేమ్ జాన్ అని ఇచ్చాను. దాన్ని ఒక లెటర్ రీప్లేస్ చేయాలనుకున్నా. నేను స్మాల్ జేని క్యాపిటల్ జేతో రీప్లేస్ చేయాలనుకున్నా. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. స్మాల్ జే అనేది క్యాపిటల్ జేతో రీప్లేస్ అయింది. ఈ విధంగా మనం కావాల్సిన లెటర్స్‌ని గానీ, వర్డ్స్‌ని గానీ రీప్లేస్ చేసుకోవచ్చు.
అదే ఇప్పుడు నేను వేరియబుల్ డిక్లేర్ చేసి చేయాలనుకున్నా. ఇప్పుడు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెలో అని ఇచ్చాను. మళ్ళా మనం ఇంకొకటి కూడా డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీవియస్ టెక్స్ట్ కాబట్టి మనం కొత్త టెక్స్ట్ డిక్లేర్ చేసుకొని అందులో రీప్లేస్ చేసుకుంటాం. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ రీప్లేస్. అదే మీరు ప్రింట్ స్టేట్మెంట్ లో తీసుకుంటే డైరెక్ట్ గా అయిపోద్ది. లేదు డిక్లేర్ చేసి తీసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టైప్. ప్రింట్ టెక్స్ట్ 1 రన్ చేస్తున్నాను. ఇదిగోండి క్యాపిటల్ హెచ్ తో రీప్లేస్ అయింది స్మాల్ హెచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్. ఫైండ్ అనేది ఏంటంటే మనకి ఏదైనా ఒక లెటర్ పొజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ లో ఆ టీ అనేది ఏ ప్లేస్ లో ఉంది లేదా ఏ అనేది ఏ ప్లేస్ లో ఉంది, ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ లెటర్స్. ఇప్పుడు నేను టెక్స్ట్ నే హెలో అని తీసుకున్నా కదా, ఇక్కడే మనం ఫైండ్ కూడా పెట్టి చూపిస్తా. ఇప్పుడు పొజిషన్ నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నా. అందులో ఏంటంటే నేను ఫైండ్ టెక్స్ట్ డాట్ ఫైండ్ ఎల్ డబుల్ కోటెడ్స్ లో ఇవ్వాలి క్యారెక్టర్స్ ని కానీ స్ట్రింగ్స్ ని కానీ. మనం ప్రింట్ పొజిషన్ సేవ్ చేసి రన్ చేద్దాం. సారీ క్యాపిటల్ ఎల్ ఇచ్చాను, స్మాల్ ఎల్ ఇవ్వాలి. ఇదిగోండి సెకండ్ పొజిషన్ అంటే ఏంటి, హెచ్ అనేది 0, ఈ అనేది 1, ఎల్ అనేది 2. ఇక్కడ 2 ఎల్ ఉన్నాయి అంటే 2 ఎల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ అదే కన్సిడర్ చేస్తుంది అది. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఇచ్చాను, సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ పొజిషన్. అంటే ఏదైనా వాల్యూ కానీ లేదా క్యారెక్టర్ కానీ ఎక్కడ ఉందో దాని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇక్కడ కౌంట్ అనేది ఏంటంటే ఏదన్నా క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పుద్ది. ఇప్పుడు సపోజ్ నేను ఫైండ్ అనేది తీసేసి కౌంట్ అని ఇచ్చా అంటే ఈ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలనుకున్నా. రన్ చేస్తే మనకి ఈ అనేది ఒకసారి రిపీట్ అయింది. లేదా ఎల్ ఇచ్చాను, ఎల్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 2 వచ్చింది. కౌంట్ అనేది దేనికి యూజ్ చేస్తారు, ఏదైనా సబ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడం కోసం కౌంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం స్ప్లిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే వర్డ్స్ ని సపరేట్ చేసుకోవడానికి. లైక్ ఇప్పుడు నేను హలో ఫ్రెండ్స్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఇప్పుడు పొజిషన్ లో ఇద్దాం స్ప్లిట్ అని. అప్పుడు మనకి ఈ వాల్యూస్ తో పని లేదు. స్ప్లిట్ ని సేవ్ చేసి ప్రింట్ చేసి చూపిస్తాం. ఇదిగోండి హెలో అనేది ఫ్రెండ్స్ అనేది ఒక 2 డిఫరెంట్ వాల్యూస్ లాగా వచ్చింది, లిస్ట్ లాగా. ఈ విధంగా మనం ఏదైనా వర్డ్స్ ని స్ప్లిట్ చేసి తీసుకోవాలనుకుంటే లిస్ట్ కింద స్ప్లిట్ యూజ్ చేస్తాం. ఇచ్చిన సెంటెన్సే కాకపోయినా మనం కొన్ని పెద్ద సెంటెన్స్ ని కూడా ఇలా లిస్ట్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. లేదు మనకి కామా సపరేటెడ్ గా రావాలి అంటే ఇక్కడ డబుల్ కోటెడ్స్ లో కామా ఇచ్చి సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చుదో డిఫరెన్స్ అర్థమవుద్ది. ఇక్కడ ఏంటంటే కామా సపరేట్ చేసింది రెండింటి, అంటే లోపల ఉన్న ఏదైనా కామాస్ కానీ మనకి రిమూవ్ చేసేస్తుంది కామాస్ ని. సపోజ్ ఇక్కడ నేను అసలు ఇవ్వలేదు కామాని, సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి అంటే మనకి మొత్తం ఒక సెంటెన్స్ లో ఇచ్చేసింది ఇక్కడ, ఎందుకంటే కామా సపరేట్ చేయలేదు కదా. నెక్స్ట్ మనకి జాయిన్ ఏంటంటే ఒక 2 వర్డ్స్ ని జాయిన్ చేయడం కానీ, ఏదైనా మనం లిస్ట్ ఇచ్చాము, లిస్ట్ లో ఇచ్చిన వాటిని జాయిన్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్ కింద ఇచ్చుద్ది.